రైతన్నల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందిన కాడికి దండుకుంటున్నారు కొందరు ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్ సీడ్స్ దుకాణ యజమానులు. ఇదేమని ప్రశ్నించిన రైతన్నలకు సంబంధిత యజమానులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఎంఆర్పి ధర కంటే అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమార్చనకు దిగుతున్నారు ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణ యజమానులు. అధిక ధరలను నియంత్రించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో సదరు ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తమ అక్రమ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదంతా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో నిత్య కృత్యమయ్యింది. ఇటీవలే ఆశాజనకంగా వర్షాలు కురియడంతో రైతన్నలు పండిస్తున్న పత్తి, కంది మరియు తదితర పంటలకు యూరియా తప్పనిసరి వేయాల్సి ఉండడంతో యూరియా కోసం రైతన్నలు ఫర్టిలైజర్ దుకాణాలకి బారులు తీరుతున్నారు. ఇక రైతన్నలకు యూరియా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఎంఆర్పి ధర కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాండూరు మండలం గౌతాపూర్లో ఉన్న సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ దుకాణానికి యూరియా కోసం మిట్టాబాసుపల్లి గ్రామానికి చెందిన రైతు నరేందర్ రెడ్డి వెళ్ళగా డిఏపి పొటాష్ కొంటేనే యూరియా బస్తాలు విక్రయిస్తామని సదరు దుకాణ యజమాని తెలపడంతో తనకు కేవలం యూరియానే కావాలని రైతు నరేందర్ రెడ్డి కోరగా ఒక్కో యూరియా బస్తాకు 266 రూపాయలు మాత్రమే విక్రయించాల్సి ఉండగా సదరు దుకాణ యజమాని మాత్రం 320 రూపాయలకు విక్రయిస్తుండడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. 2 సంతల ఏరియా అని అడిగిన 2 సంతల ఏరియా ఇయ్యము 2 సంతలకు ఏరియాకు 2 సంతల 20 తీసుకుంటే ఇస్తాం, లేకపోతే ఇయ్యమన్నాడు. ఏదైనా మాకు 20 అవసరం లేదు, ఇప్పుడు మా దిట్టే గారు ఉన్నది, మాకు 2 సంతలు తక్కువ ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా తీసుకొని పోతాం కానీ ఉందని చెప్పేది. మాకైతే కాలం 2 సంతలు పోతుంది, ఎక్కువ పోదని అన్నాం. అంటే లేదు అట్లా తీస్తా లేకపోతే ఏనన్నాడు. మా పక్కన పిల్లాడేమన్నాడు, అట్లా ఆయనకి ఎందుకు అంటున్నావు, మాకు మొన్న అన్ని 20-30 ఇస్తుంది, అతనికి 2 సంతలు అడిగితేనే ఇయ్యకొచ్చినావు నువ్వు మా సర్పంచ్ అని అన్నాడు. సర్పంచ్ అయితే నాకేం, ఎవరైతే నాకేం అన్నాడు. అందరూ పోయి నేను కాలరా కూర్చున్నాను, తప్పు చేయకుండా కాలరా పోయి కూర్చున్నాను. పొద్దు తప్ప పొద్దు బాగానే ఇంటికి ఏ మేడం ఫోన్ చేసిన, మేడం ఫోన్ చేసి అటాచ్ చేయడం నేను చెప్తా పోన్నాను. మేడం ఆయన బెదిరించినట్టున్నది. మేడం నాకు చెప్పినప్పుడు తీసుకోపోన్నది. అయితే నేను రాత్రి మేడం చీకటి అయింది, ఇప్పుడు పొద్దుగాల పోతాను, పొద్దుగాల వచ్చిన రాందడిపే ఎన్ని సంతులు అడిగింది. 3 సంతులు అన్న 960 రూపాయలు అన్నాడు. 900 రూపాయలు గూగుల్ పే చేసేయమన్నా నాకు ఒరిజినల్ బిల్ చెప్పాను. ఒరిజినల్ బిల్లు మాకు అంటే ఎట్లవుతుంది, ఒరిజినల్ బిల్లు 270 ఇస్తాను, 320 అన్నాను. అరే మనం 320 తీసుకున్నావు, మరి 270 బిల్ ఎట్టేసాను అడిగితే నీ పైసలు నీకు వాపస్ ఇస్తా, మీది 270 తీసుకొని మీది 50 రూపాయలు వాపస్ ఇస్తాను. లేదు నాకు 320 రూపాయలు తీసుకున్న పెట్టి నాకు వాపస్ నాకు అదే బిల్ కావాలని 100 రూపాయలు 900 రూపాయలు కొట్టింది అడితే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగిన, అడిగితే ఆధార్ కార్డు ఇచ్చాను. ఆధార్ కార్డు ఇచ్చినాడు. ఎక్కడ చూడదాకా నాది ఫెయిల్ అయింది స్కానరు, ఇది ఫెయిల్ అయింది, రేపు తీసుకోపోయి బిల్లు చేసుకోపోయి అన్నాడు. లేదు నాకు ఇస్తే వేసుకోపోతా, లేకపోతే వేసుకోపోయినంత వరకు అమ్ముతున్నారు అని అంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఫార్మర్ చెప్పిన దానికి డీలర్ చెప్పిన దానికి కొంచెం పొంతన లేదు. అంటే ఫార్మర్ ఏమంటుండంటే నాకు అడిగిన రేటు నేను అమౌంట్ చేశాను, ఫోన్పే చేసినా అని అంటున్నారు. డీలర్ ఏమంటుండంటే నేను తెలియకుండానే నాకు 3 సంచులది అమౌంట్ నాకు దీంట్లో ఏమంటారు ఫోన్పే చేసిండు, నేను మిగతా అమౌంట్ ఇస్తా అంటే కూడా తీసుకోవట్లేదు కావాలని అని చెప్తున్నాను. దాన్ని నేను మరి రైతు ఏదైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చినావో నాకు కంప్లైంట్ పూర్తిగా ఒకటి రిటర్న్లో రాసి ఇవ్వండి, దాన్ని బట్టి నేను స్టాప్ సెల్ ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్కు పంపిస్తాను. 265